ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు వీడియో పూర్తిగా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావు. అదేవిధంగా వీడియోని లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఎంతమందికి యూజ్ అవుతుందనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి. సో మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇవాళ అప్డేట్ ఏంటంటే మనకు డీసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ సర్వీసెస్ అని వచ్చింది. సో ఇది మనకు అఫీషియల్ సైట్ అనమాట. ఈ సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను, ఏపీ డీసెట్కి సంబంధించి. అదేవిధంగా మీకు కామెంట్ బాక్స్లో కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో లేదంటే మీరే గూగుల్లోకి వెళ్ళి apdset.apcfss.in అని టైప్ చేయండి. 2024 అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చివరిలో మనకు రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా. సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే మనకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాప్చా అడుగుతుంది. సో దీన్ని మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. సో నమోదు చేస్తే మనకి ఇక్కడ పిన్ సింబల్ కనపడుతుంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీకు దీనికి సంబంధించినటువంటి ర్యాంక్ ఎంత వచ్చింది ఏంటి అనేది అవైలబుల్ అయితే మీకు ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ నాకు హాల్ టికెట్ అనేది లేదు. సో ఎవరికైనా ఉంటే కనుక సో హాల్ టికెట్ దాన్ని ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మరొకసారి ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా క్లారిటీగా వీడియో అయితే చేస్తా. ఇది మీకు వచ్చినటువంటి ఇప్పుడు అప్డేట్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ర్యాంక్ ఎంత వచ్చిందని చెక్ చేసుకున్న వారు కామెంట్ సెక్షన్లో మీ యొక్క ర్యాంక్ అనేది సెలెక్ట్ చేసి సో ఎంత వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇది ఇవాళ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.